హలో హలో ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ గురించి. చూస్తున్నారా బిగ్ బాస్? నాకైతే చూడాలంటే పెద్ద చిరాకు వచ్చేసిందండి. ఎపిసోడ్ మధ్యలోనే కట్ చేశాను. అబ్బా వద్దురా, ఇంకా స్టాప్ చేయాలి అని అనిపించింది. వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్, మహా తల్లులు. ఏదో ఫస్ట్లో కొంచెం షో ఇంట్రెస్టింగ్గా ఉండేదండి, కానీ ఈ మహాతల్లులు వచ్చినప్పటి నుంచి అసలు వీళ్ళు బిగ్ బాస్ షోని ఎలా చేశారంటే ఒక పెద్ద జిమ్ షో. ఈమె రమ్య గారు, తర్వాత ఆమె వచ్చింది కదా భరతనాట్యం షో చేశారు ఆమె దివ్యల మాధురి. మొత్తానికి వీళ్ళు బిగ్ బాస్ షోని పెద్ద రచ్చ షో అని చేసేసారు. పెద్ద రచ్చ షో అని పేరు పెట్టేసింటే బాగుండేది. బిగ్ బాస్ పేరు మార్చేసి ఈమె ఉన్నారు కదా దివ్యల మాధురి, ఫస్ట్ గొడవ పెట్టుకునేది ఈవిడ. మళ్ళీ వాళ్ళని అంటుంది, ఏంటి గొడవ పెట్టాలనుకుంటున్నారా, పెట్టుకోవాలనుకుంటున్నారా అని. అసలు ఆవిడ గొంత అండి అది. అబ్బా ఇంత రచ్చ లేపుతుందంటే హౌస్లో ఈవిడే అండి. ఏంటి నిమిషానికి ఒక గొడవ, అందరితో గొడవే. ఏమన్నా చూడాలనిపిస్తుందా షో? ఇంకొకరున్నారు ఈమె ఆయేషా, తనుజని నామినేట్ చేసింది కదండి. అసలు ఏ సొల్లు మాటలన్నీ మాట్లాడింది. లాస్ట్లో పాయింట్ చెప్పింది, నా టార్గెట్ నువ్వు అని. అది ఫస్ట్లోనే చెప్పి చావచ్చు కదా, నా టార్గెట్ నువ్వే అని. సొల్లు మాటలన్నీ ఎందుకు మాట్లాడేది? మంచిగా ఆడుతుంది తనుజ. ఈవెన్ ఒక్క గేమ్ కూడా తన వల్ల అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వదు, బాగా ట్రై చేస్తుంది. అలాంటి ఆవిడ్ని పట్టుకొని నామినేట్ చేసింది. మళ్ళీ నాన్న, బాయ్ ఫ్రెండ్, అవసరం ఇవన్నీ ఆమెకి? ఆమె చెప్పిందా ఆమె నా బాయ్ ఫ్రెండ్, ఆమె నాకు నాన్న, సొంత నాన్న అని ఏదో పిలుస్తుంది క్యాజువల్గా. దానికి ఇంత పెద్ద రచ్చ చేయాలి ఆవిడ? మళ్ళీ యాయిష రీతుతో గొడవ ఒక ప్లేట్ కోసం. అసలు ఆడాలేనా? ప్లేట్లు కడుక్కోవడం కూడా రాదా? ఒక్క ప్లేట్ మరి అక్కడ, దానికోసం అంత గొడవ. అమ్మ ఆయిష, ఆమె గొంతు తిన్నారా? ఎంత పవర్ ఉందో ఆమెకి, అంత పవరు యూజ్ చేసి ఆ గొంతు రైస్ చేసింది. అబ్బా చెవులు పోయాయి అనుకోండి నిజంగా. చాలా ఓవర్ యాక్షన్ అయిపోయిందండి బిగ్ బాస్ షోలో. అస్సలు చూడాలనిపించట్లేదు, మానేశాను. ఇదంతా పక్కన పెడితే నాకు బాగా నవ్వొచ్చేది ఏంటంటే, బయట ఏం జరుగుతుంది, పోలీస్ కేసులు, బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని జరుగుతుంది. కానీ ఇవన్నీ మన బిగ్ బాస్ షోలో ఉన్న మహా తల్లులకి తండ్రులకి తెలియదు కదా. ఏదో చూస్తున్నారు జనాలు, అబ్బా మనం ఇంకా మన ప్రతాపం చూపించాలి అనేసి పెద్ద షో చేస్తున్నారు. బ్యాన్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా అండి, ఆలోచించాను నేను కూడా. పెద్ద యూజ్ ఏం లేదు బిగ్ బాస్ షో చూడడం వల్ల. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూశాను, టైంపాస్ అవ్వక చూశాను. కానీ బ్యాన్ చేస్తే మంచిది.